హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లహారి వెంకీ క్రియేటివ్. ఇవాళ మంచి ఎమ్మీగా స్పైసీగా మ్యాగీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు. మంచిగా ఇలా నూడిల్స్ని ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా క్యారెట్, బీన్స్ ఇవన్నీ బాగా వేసుకొని ఉడికించుకొని తీసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా అయితే బీన్స్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ని కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా చాప్ చేసుకోవడం వల్ల మంచిగా ఆయిల్లో అనేది ఫ్రై అవుతుంది. అలాగే ఒక టమాటాని కూడా తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మంచి స్పైసీనెస్గా అలాగే జ్యూసీగా చాలా బాగుంటుంది. అలాగే 4-5 పచ్చిమిర్చిని కూడా తీసుకొని ఇలా చిన్నగా చాప్ చేసి తీసుకోండి. అలాగే ఒక ఆనియన్ని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నాను. ఇలా అన్ని వెజిటేబుల్స్ని కట్ చేసుకొని ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర వేసుకున్నాను. ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్ ఇవన్నీ వెజిటేబుల్స్ని వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇలా మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో మొత్తం ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ తర్వాత మనం టమాటాని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా అనేది సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఇలా కలుపుతూ బాగా కుక్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మనం ఒక 1 మినిట్ వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్లో వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక మ్యాగీ ప్యాకెట్కి నేను ఇక్కడ ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది తీసుకున్నాను. కొద్దిగా సూప్ లాగా ఉంటే బాగుంటుంది, అందుకని నేనే ఇలా తీసుకున్నాను. సూప్ ఇష్టం లేని వాళ్ళు ముందుగానే నూడిల్స్ని ఉడికించుకొని ఇలా వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా సూప్ రావడానికి కొద్దిగా వాటర్ 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది తీసుకొని రోల్ బాయిలింగ్ అయ్యే వరకు ఉడికించుకుంటున్నాను. ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఒక నూడిల్స్ ప్యాకెట్ని వేసుకున్నాను. ఇలా రోల్ బాయిలింగ్ అయిన తర్వాత నూడిల్స్ని వేసుకోవాలి. నూడిల్స్ వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. స్పైసీనెస్ సూప్ ఇష్టం లేని వాళ్ళు నూడిల్స్ని ముందుగానే ఉడికించుకొని ఇలా వెజిటేబుల్స్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా కొద్దిగా సూప్ రావడానికి మంచి జ్యూసీగా ఉండడానికి ఇలా ఉడికించుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి నూడిల్స్ని. తర్వాత మ్యాగీ ప్యాకెట్లో వచ్చిన మసాలాని ఒక 2 మసాలా ప్యాకెట్స్ వచ్చాయి. ఆ 2 మసాలా ప్యాకెట్స్ వేసుకుంటున్నాను. ఇలా మసాలా కూడా మొత్తం యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మసాలా మొత్తం నూడిల్స్ కూడా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఉండలు అనేది ఉంటాయి, అందుకే ఒకసారి మంచిగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మసాలా కూడా బాగా ఉడికిన తర్వాత మనం ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని చిన్నగా చాప్ చేసుకొని తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మంచి ఎమ్మీగా జ్యూసీగా అసలు ఎంత బాగుందో. వెజిటేబుల్స్ కూడా అన్నీ వేయడం వల్ల కలర్ఫుల్గా చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి, మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Like and subscribe. Please subscribe my channel. Thank you for watching this channel.